హాయ్ అందరికీ వెల్కమ్ టు రైడ్ విత్ ఈవీ. ఈ వీడియోలో నేను యాథర్ దానికి సంబంధించిన యాప్ ఎలా వర్క్ అవుతుంది, యాప్లో ఏం ఫీచర్స్ ఉంటాయి ఏంటి అనేది వీటి గురించి మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లే స్టోర్ నుంచి యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. యాప్ ఎలా యాథర్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేద్దాం. ఓపెన్ అయిన తర్వాత యాప్లో మీకు పైన ఇలా చూపిస్తుంది. ఫస్ట్ పైన చూపిస్తుంది కదా, అదేమో మోడ్స్, అది స్మార్ట్ ఈకో, నెక్స్ట్ జిప్ మోడ్, దాని తర్వాత కిలోమీటర్స్ 47 నుంచి చూపిస్తుంది కదా, అంటే ప్రస్తుతం ఉన్నది ఛార్జింగ్ 58%. ఈ 58%కి జిప్ మోడ్లో 47 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు. అది నేను స్మార్ట్ ఈకో సెలెక్ట్ చేస్తున్నాను. స్మార్ట్ ఈకోలో అయితే 55 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు అనేది ఇక్కడ చూపిస్తుంది. స్మార్ట్ ఈకో నెక్స్ట్ జిప్ 2 మోడ్స్, ఇందులోని ఉన్న బ్యాటరీతో ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళొచ్చు అని చూపిస్తుంది. దాని కింద చూపించేది పార్కింగ్. ఇప్పుడు ప్రస్తుతానికి వెహికల్ పార్క్ చేసింది కాబట్టి మన వెహికల్ పార్కింగ్లో ఉందని చూపిస్తుంది. తర్వాత కిందన ఈ బెల్ సింబల్ ఉంది కదా, ఈ బెల్ సింబల్ క్లిక్ చేస్తే మన వెహికల్ దగ్గర అక్కడ లైట్స్ ఆన్ అవుతాయి. అంటే ఎక్కడైనా మనం షాపింగ్ మాల్స్లో కానీ ఎక్కడైనా మీరు పార్క్ చేసినప్పుడు మీ వెహికల్ ఐడెంటిఫై అవ్వాలంటే చీకట్లో కానీ ఎక్కడైనా పార్క్ చేసినప్పుడు ఈ బెల్ సింబల్ క్లిక్ చేశారంటే అక్కడ మీ వెహికల్ది లైట్స్ ఆన్ అవుతాయి. ఇది కూడా నేను వీడియో చేసి పెడతాను. నెక్స్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ. ఆ బ్లూటూత్ ఉంది కదా, అది మనం స్కూటర్తో డాష్బోర్డ్తో కనెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా కాల్స్ వచ్చినా అందులో చూపిస్తుంది, ఆన్సర్ చేయడానికి అవ్వదు, అందులో చూపిస్తుంది. మీరు ఏదైనా మెసేజ్ మనం సేవ్ చేసుకుని పెట్టుకుంటే దాన్ని క్లిక్ చేసినప్పుడు ఆటో మెసేజ్ లాగా, అంటే మన స్మార్ట్ వాచెస్లో ఉంటుంది కదా, అలా మనం ఆటో మెసేజ్ ఏదైనా టైప్ చేసి ఉంటుంటే, అంటే కాల్ యూ లేటర్ అని కానీ లేదంటే ఆన్ ది వేలో ఉన్నాను కానీ అలా ఏదైనా ఫీడ్ చేసి అది క్లిక్ చేసినప్పుడు వాళ్ళకి అటువైపు వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది. నెక్స్ట్ స్కూటర్ సెట్టింగ్స్, అది వెహికల్ నుండి సింబల్ కనబడుతుంది కదా పైన సెట్టింగ్స్, అది క్లిక్ చేసాం అనుకోండి స్కూటర్ సెట్టింగ్స్ కనబడుతుంటాయి. స్కూటర్ని ఇక్కడి నుంచి పవర్ ఆఫ్ చేసేయచ్చు. అంటే ఎప్పుడైనా మనం లాంగ్ పార్కింగ్ పెట్టేటప్పుడు అలాంటప్పుడు ఇది పవర్ ఆఫ్ది ఇది యూజ్ చేయొచ్చు, అంటే ఆఫ్ చేయడం కోసం. నెక్స్ట్ ఛార్జింగ్ కూడా ఇక్కడి నుంచి నేను ఛార్జ్ కనెక్ట్ చేసినప్పుడు మీకు ఒకసారి వీడియో చేసి పెడతాను. ఛార్జ్ కనెక్ట్ చేయడం ఇక్కడి నుంచి మనం మొబైల్ నుంచి ఛార్జింగ్ని ఆపేసుకోవచ్చు ఎప్పుడైనా ఎక్కువ ఛార్జ్ అయింది అనుకున్నప్పుడు. నెక్స్ట్ కిందకు వస్తే ఏదైనా మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకోండి, లొకేషన్ మనం గూగుల్ మ్యాప్స్ అయితే చూస్తాం కదా, అలా కాకుండా దీనిలోంచి మనం లొకేషన్ సెండ్ చేయొచ్చు స్కూటర్కి. ఏదైతే డాష్బోర్డ్ వీడియోస్లో నేను పెడతానో అక్కడ మనకి లొకేషన్ అన్ని కనబడుతుంది. అంటే గూగుల్ మ్యాప్స్ ఇక్కడ మనం లొకేషన్ మొబైల్లో యాడ్ చేసుకుని దీన్ని లైవ్ లొకేషన్ స్కూటర్కి యాడ్ చేసుకోవాలంటే ఫస్ట్ నుంచి లైవ్ లొకేషన్ షేరింగ్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ బ్లూటూత్తో అంటే బ్లూటూత్ కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ డాక్యుమెంట్స్, ఇందులో ఒక ఆప్షన్ ఉంది ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, నెక్స్ట్ వెహికల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా కావాలి అంటే మనం డాక్యుమెంట్స్ ఆన్ డాష్ బోర్డ్ అని ఉంది కదా, ఇందులో యాడ్ డాక్యుమెంట్స్లోకి వెళ్ళి డాక్యుమెంట్స్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది కాల్స్ అండ్ టెక్స్ట్ అనేది చూపిస్తుంది, అది ఇందాకే చెప్పాం కదా. నెక్స్ట్ ఓనర్షిప్ డీటెయిల్స్, మీ డీటెయిల్స్ మన ఎవరైతే ఓనర్ ఉన్నో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ అందులో చూపిస్తాయి. నెక్స్ట్ బ్యాక్కి వెళ్దాం. బ్యాక్కి వెళ్ళిన తర్వాత కిందన ఇప్పుడు ప్రస్తుతానికి మన స్కూటర్ ఎక్కడ ఉంది, మనం పార్క్ చేసి ఎంతసేపు అవుతుంది, ఎంత డిస్టెన్స్లో పార్క్ చేసాం అనేది కిందన అలా చూపిస్తుంది. ఈ కిందకు వస్తే మనం లేటెస్ట్ రైడ్, యువర్ లేటెస్ట్ రైడ్ అని చూసారా, అంటే నేను లేటెస్ట్గా ఇంకా ఆఫీస్ నుంచి ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వచ్చాను, అది చూపిస్తుంది. అందులో ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను, ఎంత టైం ట్రావెల్ చేశాను, అంటే నేను ఎంత ఎఫిషియెంట్గా డ్రైవ్ చేశాను, అంటే ఒక యూనిట్కి నేను ఎంత దూరం ట్రావెల్ చేయగలం అనేది చూపిస్తుంది. చూసారా, ఇక్కడ రైడ్ డీటెయిల్స్లోకి వెళ్ళామనుకోండి, నేను వెళ్ళిన డీటెయిల్స్, ఏ మోడ్లో కింద డ్రైవ్ చేశాను, నా రైడింగ్ స్టైల్ ఎలా ఉంది, 43 కిలోమీటర్స్ పర్ యూనిట్ లాగా అలా డ్రైవ్ చేశాను చూపిస్తుంది. ఇందులోని కిందకి వచ్చామనుకోండి ప్రీవియస్ రైడ్స్, అంటే టోటల్ రైడ్స్, అంటే ఒక డేలో మీరు ఎన్ని సార్లు తిరిగారు, ఎక్కడి నుంచి ఎక్కడ తిరిగారు, ఇవన్నీ చూపిస్తాయి. అందులో హైలైట్స్ ఏంటి అంటే ఈ రోజులో తిరిగినవి, నిన్న తిరిగినవి, అవి కూడా సేవ్ అయి ఉంటాయి. అది మనం చూసుకోవచ్చు ఎంత తిరిగాము ఏంటి అనేది. కిందన బెస్ట్ జనవరి, లాస్ట్ మంత్ జనవరిలో నేను ఎంత తిరిగాను ఏంటి, అంటే ఎక్కడ వరకు ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను ఏంటి అనేది మొత్తం ఇందులో కూడా కనబడుతుంది. నెక్స్ట్ తర్వాత లైఫ్ టైమ్ స్టేటస్ అనేది కింద ఉంది కదా, ఇది ఇప్పటివరకు నేను టోటల్గా ట్రావెల్ చేసిన కిలోమీటర్స్, యూ ట్రావెల్డ్ అని చూపిస్తుంది కదా, 1305 కిలోమీటర్లు ట్రావెల్ చేశాను. దీన్ని నేను ఎంత సేవ్ చేశాను, 3155 రూపాయలు సేవ్ చేశాను. అంటే ఇది పెట్రోల్ వెహికల్తో కంపేర్ చేసినట్టు. నియర్లీ పెట్రోల్ వెహికల్ అయితే లీటర్కి పర్ కిలోమీటర్కి 1 కిలోమీటర్కి 2 రూపాయలలాగా క్యాలిక్యులేషన్ అవుతుంది కదా, అలా క్యాలిక్యులేషన్ చేసుకోండి. లేదంటే మన వాళ్ళు మీరైనా క్యాలిక్యులేషన్ చేసి చూడండి. 1305
అన్నిటికి ఇంత డివైడెడ్ బై చేస్తే మనకి ఎంత పడుతుందో తెలుస్తుంది. అంటే పెట్రోల్ వెహికల్తో కంపేర్ చేస్తే మనకి ఎంత వస్తుంది, నేను ఎంత సేవ్ చేశాను అనేది చూపిస్తుంది. ఇంకా కిందన వెళ్తే వ్యూ ఆల్ రైడింగ్ స్టేటస్ అని ఉంది కదా, అంటే ఇది చూసాను అనుకోండి, నేను మొత్తం ఇందులో హైలైట్స్ కనబడతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రోజు ఎన్ని కిలోమీటర్ డ్రైవ్ చేశాను, ఫిబ్రవరి 1 ఎంత, 2 ఎంత చూసారా, ఫిబ్రవరి 2 ఎంత, 3 ఎంత, అలాగే ఒక్కొక్క డేలో అలా ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఆల్ రైడ్స్లో మొత్తం చూపిస్తాయి, మొత్తం ఇంతవరకు ఎన్ని రైడ్స్ తిరిగాము ఏంటి అనేది ఇందులో చూసుకోవచ్చు. ఇది ఈ యొక్క యాప్ గురించి. ఇంకా మీకు ఇన్ డీటెయిల్గా చెప్తాను. ఇది ఫస్ట్ హోమ్లో చూసాం ఇప్పటివరకు. నెక్స్ట్ ఛార్జింగ్ ఇది ఏంటంటే ఎప్పుడైనా మనం ఛార్జ్ తక్కువ అయిపోయినప్పుడు యాథర్ గ్రిడ్ అని ఉంటుంది. ఇది ఎక్కడైనా నియర్ బై యాథర్ షోరూమ్స్ దగ్గర కానివ్వండి, బయట కానీ కొన్ని పబ్లిక్ ఏరియాస్లో ఛార్జింగ్ పోర్ట్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి మనం ఛార్జ్ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళి ఛార్జ్ చేసుకుంటే యాథర్ వాళ్ళకి ఫ్రీ కాదు, పేమెంట్ చేయాలి. ఇది పేమెంట్ది అది నేను ఒకసారే పెట్టాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఛార్జ్ పెట్టినప్పుడు చూసి, నియర్లీ నాకు ఒకసారి అంటే మిగతా మా ఫ్రెండ్స్ చెప్పడం బట్టి ఎలా తెలిసిందంటే, అంటే కాస్ట్ 1 నిమిషానికి రూపాయి అని చెప్తున్నారు ప్లస్ జిఎస్టీ. అంటే ఎలా చూసుకున్నా ఒక 40-45 మినిట్స్కి ఇది 80% ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. బయట దొరికేవన్నీ యాథర్ గ్రిడ్లో ఉన్నవన్నీ ఫాస్ట్ ఛార్జర్స్. కనీసం మీరు 45 నిమిషాలు 50 నిమిషాలు పెట్టారంటే 80% బ్యాటరీ ఫుల్ అయిపోతుంది. దానికి వచ్చి మీకు నియర్లీ 60 to 70 రూపీస్ ఛార్జ్ అవుతుంది అనుకుంటున్నాను. నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఛార్జ్ పెట్టి మీకు క్లియర్గా దాని గురించి చెప్తాను. ఓకే. నెక్స్ట్ సపోర్ట్లో ఏంటంటే ఇది కస్టమర్కి ఇది ఎప్పుడైనా మనం ఏదైనా ప్రాబ్లం ఉంటే టికెట్ రైజ్ చేయడం, లేదంటే వెహికల్ మాన్యువల్స్ చూసుకోవడం, రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఇవి ఏవైనా కావాలి అనుకుంటే, లేదంటే ఏదైనా సర్వీస్ని బుక్ చేయాలనుకుంటున్నాం అంటే ఏదైనా ఇది చూడండి, ఇప్పుడు సర్వీస్ ఎవ్రీ 5000 కిలోమీటర్స్కి ఒకసారి సర్వీస్ చేయించుకోవాలి. అప్పుడు ఏదైనా బుక్ చేసుకోవాలనుకున్న సర్వీస్ని దీని ద్వారా బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అకౌంట్లో డీటెయిల్స్ అనమాట, స్కూటర్ డీటెయిల్స్, మన సబ్స్క్రిప్షన్, వారంటీ ఇందులోనే ఉంటుంది. మన సబ్స్క్రిప్షన్ ఏమున్నాయి, ఇది యాథర్ స్టాక్ ప్రో అనేది ఉంటుంది కదా అది. నెక్స్ట్ వారంటీ ఇక్కడే కనబడుతుంది. వెహికల్ వారంటీ ఇంకొక చూపించాం కదా లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను. వెహికల్ వారంటీ 5 years, నెక్స్ట్ బ్యాటరీ వారంటీ 8 years, ఛార్జర్ వారంటీ 5 years. ఇలా మీకు డీటెయిల్గా కనబడుతున్నాయి చూడండి ఇక్కడ. ఓకే, ఇలా ఉంటుంది. నెక్స్ట్ యాక్సరీస్ ఏమైనా వీళ్ళలోనే యాథర్లోనే యాక్సరీస్ ఉంటాయి, ఛార్జర్స్, హెల్మెట్స్, ఇలా టీపీఎంఎస్ అంటే టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ అనేది, ఇలాంటివి ఉన్నాయి కొన్ని. నెక్స్ట్ హెల్మెట్స్, యాథర్ కమ్యూనిటీ ఉంటుంది. యాప్ ఐకాన్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ చూపించాం కదా బ్లాక్ కలర్లో ఐకాన్ ఉంది, అలాంటివి చేంజ్ చేసుకోవడానికి. నెక్స్ట్ కస్టమర్ కేర్తో అవ్వడానికి, నెక్స్ట్ యాప్ నోటిఫికేషన్ సెట్టింగ్స్ ఏంటి పెట్టుకోవడానికి, ఇవన్నీ డీటెయిల్స్. ఇది యాప్. ఇంకా నేను ఏమైనా మిస్ అయ్యి ఉంటే, ఎవరైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద చెప్పండి, నేను దాని గురించి కూడా ఇంకా కావాలంటే ఇంకో వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ఇంతవరకు నా వీడియోస్ చూస్తున్నారు. థ్యాంక్ యూ ఆల్.